హైదరాబాద్ లోని ఫ్లైఓవర్ భద్రతపై జీహెచ్ఎంసీ ఫోకస్ పెట్టింది. నగరంలోని ఫ్లైఓవర్ భద్రతపై జీహెచ్ఎంసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిత్యం లక్షలాది వాహనాలతో బిజీగా ఉండే ఫ్లైఓవర్లు ఎంతవరకు పటిష్టంగా ఉన్నాయో తెలుసుకోవడానికి రంగం సిద్ధం చేశారు. వంతెనలకు ఎలాంటి డ్యామేజ్ జరగకుండా అత్యాధునిక నాన్ డిస్క్రిప్టివ్ టెస్టింగ్ సాంకేతికతతో హైదరాబాద్ లోని 24 ప్రధాన వంతెనలపై సామర్థ్య పరీక్షలు నిర్వహించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని కొత్త రోడ్లు, కొత్త ఫ్లైఓవర్లు నిర్మిస్తున్న జీహెచ్ఎంసీ ఇప్పుడు దశాబ్దాల కాలం నాటి ఫ్లైఓవర్లను కూడా తిరిగి పునరుద్ధరణ చేయాలని కూడా భావిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది. నగరంలోని ముఖ్యమైన ఫ్లైఓవర్లు, అదేవిధంగా నిత్యం రద్దీగా ఉండే ఫ్లైఓవర్లు ఏవైతే ఉంటాయో వాటిలో 24 ఫ్లైఓవర్లని, అదేవిధంగా రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, రైల్వే అండర్ బ్రిడ్జిలు అన్నట్టు భద్రతను అంచనా వేయాలని కూడా కమిషనర్ అయితే నిర్ణయించారు. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం కూడా ఒక భారీ ప్రాజెక్టుకి అయితే శ్రీకారం చుట్టింది. వంతెనలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా వాటి బలాన్ని, అదేవిధంగా లోపాలను కూడా ఖచ్చితంగా అంచనా వేయడానికి నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ పద్ధతులను అయితే ఉపయోగించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కన్సల్టెన్సీ సేవలను కూడా వినియోగించుకోనున్నారు. ఈ పరీక్షల్లో ప్రధానంగా 2 ఆధునిక ప్రక్రియలను అయితే వాడుతున్నారు. ఒకటేమో యూపీవీ, మరొకటి ఆర్హెచ్డి. యూపీవీ అంటే అల్ట్రాసోనిక్ పల్స్ వెలాసిటీ టెస్టింగ్. ఇదైతే బ్రిడ్జ్ల కాంక్రీట్ అంతర్గత సాంద్రతను, అదేవిధంగా నాణ్యతను పరీక్షించడానికి ఈ అల్ట్రాసోనిక్ తరంగాలను అయితే పంపిస్తారు. మొత్తంగా 3930 పాయింట్ల దగ్గర ఈ పరీక్షలు అయితే నిర్వహిస్తారు. అదేవిధంగా మరొకటి ఆర్హెచ్టి అంటే రీబౌండ్ హ్యామర్ టెస్టింగ్. దీని ద్వారా కాంక్రీట్ లోపల ఉపరితల గట్టిదనాన్ని అయితే అంచనా వేస్తారు. ఇందుకోసం 790 పాయింట్ల దగ్గర అయితే పరీక్షలు జరుపుతారు. దీనితో పాటు గడ్డలలో ఏర్పడే ఖాళీలు, దెబ్బతిన్న బేరింగ్ ప్రాంతాలు, పాడైన ఎక్స్పాన్షన్ జాయింట్లను, అదేవిధంగా ఈ పియర్ క్యాప్లను కూడా క్షుణ్ణంగా పరిశీలించి లోపాలు ఏమైతే ఉన్నట్లయితే కూడా వాటిని గుర్తిస్తారు. నగరంలోని ప్రముఖ ప్రాంతాల్లో ఉన్న వంతెనలపై అయితే పరీక్షలు జరగనున్నాయి. అందులో ప్యారడైజ్ ప్యాటర్న్ ఒకటి, అదేవిధంగా పైరడ్గామ్, బేగంపేట ఎయిర్పోర్ట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, తార్నాక, నారాయణగూడ ఎక్స్ రోడ్, బషీర్బాగ్, మసాబ్ ట్యాంక్, తెలుగుతల్లి జంక్షన్, లంగర్ హౌస్, అదేవిధంగా లక్కిడి కపుల్, చంద్రాయణగుట్ట, పురాణపూల్, నయాపూల్ తదితర ప్రాంతాలు అయితే గుర్తించారు అధికారులు. అలాగే అండర్ బ్రిడ్జ్లు అయిన చావ్ని, అంటే బస్సు దవాఖానా, ఉప్పుగూడ, లలితాబాగ్, తలాల్ కట్ట, యాకుత్పుర, స్విమ్మింగ్ పూల్ ప్రాంతం, అదేవిధంగా డబీర్పుర, అజంపుర, మల్లక్పేట్ వంతెనల దగ్గర కూడా తనిఖీలు అయితే చేపట్టనున్నారు. ప్రతిరోజు లక్షలాది వాహనాలు ప్రయాణించే ఈ వంతెనలకు ఆధునిక సాంకేతికతో పరీక్షలు నిర్వహించిన తర్వాత వచ్చే నివేదికల ఆధారంగా కూడా ప్రతి వంతెనకు ప్రత్యేక పునరుద్ధరణ ప్రణాళికలు రూపొందించనున్నారు. ఈ ప్రాధాన్యత క్రమంలో అయితే పనులు చేపట్టి మరమ్మతులు చేయడం ద్వారా కూడా వంతెనకి జీవితకాలం కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఇది ఎక్కువ రోజులు స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రమాదాలు కూడా జరగకుండా ఉంటాయని, ఎక్కువ రోజులు ఇవి స్ట్రాంగ్గా నిలబడతాయని కూడా అధికారులు తెలుపుతున్నారు. విడుదల రవితో ప్రియాంక, HMTV, హైదరాబాద్.